ఎన్నోసార్లు న్యూస్ పేపర్స్లో మనం చూస్తుంటాం, ఈనాడులో కొన్ని కార్టూన్స్ వస్తుంటాయి పొలిటికల్కి సంబంధించి, అవన్నీ శ్రీధర్ గారే వేశారు. రామోజీరావు గారు అడిగారు, పొలిటికల్ కార్టూన్లు వేస్తావా, ఇది సంగతి అని వస్తుంది. కానీ ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా అంతా వచ్చేసింది. సో ఆ డిఫరెన్స్ని, ఆ యొక్క డెవలప్మెంట్ని ఎలా చూసుకుంటూ వచ్చారు, ఎలా యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు? యాక్సెప్టెన్స్ ఉండాలమ్మా, లేకపోతే పాతబడిపోతాం. అడోబే ఫోటోషాప్ వచ్చు, మనం ఉన్న కాలంలో మనం ఉంటాం అంతే. ఉండాలి, ఉంటాం. నేను పాతవాణ్ణి కాదు, కొత్తవాణ్ణి కాదు. పొలిటికల్ కార్టూనిస్ట్ ఒక్కసారి కూడా ఓటు వేయకపోవడం ఏంటి? మా ఏరియా ఎమ్మెల్యే ఓటీసీ గెలిపిస్తే, కాంగ్రెస్ గెలిపిస్తే మీ ఓటుకి ఏం విలువ ఉన్నట్టు? సో 200తో మొదలైంది జీవితం. కులము, మతము, ప్రాంతము బాగా ఒంటి నిండా పట్టిపోయినాయి మనుషులకు. సో ఏ సంవత్సరంలో, అంటే ఎంత వయసులో మీరు జాయిన్ అయ్యారు? సితారలో పేజీ మేకప్ కోసం నేను జాయిన్ అయ్యా. ఎక్కువగా గుర్తుండిపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా రామోజీరావు గారి తరపు నుంచి, లేకపోతే సన్నిహితుల నుంచి ఏదైనా? గురజాడ అప్పారావు గారు ఎంత స్ట్రిక్ట్ కాలంలో కూడా తన పరిస్థితులకు అంత వ్యతిరేకంగా ఫైట్ చేశారు ఆయన.